ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనము యేసుని గురించి అనేక గొప్ప సత్యములను తెలుసుకుంటున్నాము, ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మరి ఒక నూతన సత్యం తెలుసుకోబోతున్నాము. అదేమిటంటే యేసు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు. జీసస్ ఈజ్ ది ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్. మరి హెబ్రీ 12:2 ఈ రీతిగా మరి సెలవిస్తుంది. యేసు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అనే లోతైనటువంటి సత్యాన్ని మరి ఈరోజు క్లుప్తంగా మనము ధ్యానించిన ఉంటున్నాము. ఈ శక్తివంతమైనటువంటి ప్రకటన మన విశ్వాస ప్రయాణంలో ఇన్ అవర్ ఫెయిత్ జర్నీ, దాని ప్రారంభం నుంచి మన యొక్క విశ్వాస జీవితము యేసు ప్రభును విశ్వసించినప్పటి నుంచి మన యొక్క విశ్వాస యాత్ర ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి కూడా మరి దాని ప్రారంభం నుంచి సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ దాని అంతిమ నెరవేర్పు వరకు అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ వరకు కూడా మరి యేసు యొక్క ప్రాముఖ్యతను, దీని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు అని చెప్పి మనం అక్కడ 12:2 మనం గమనిస్తాము. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితానికి ఆయనే ఆథర్, హీఈస్ ద ఫినిషర్. ఇన్వైట్స్ us టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీసస్ ఇన్ అవర్ ఫెయిత్ అని, మన యొక్క విశ్వాస జీవితంలో మరి యేసు యొక్క ప్రాముఖ్యతను, ఆయనే మూలము, ఆయనే మరి హీఈస్ ది కర్త, మరి అంతేకాకుండా కొనసాగించువాడై ఉంటున్నాడు. కాబట్టి నేటి దినమునందు మరి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొట్టమొదటిగా విశ్వాసానికి కర్తగా యేసు, జీసస్ యాజ్ ది ఆథర్ ఆఫ్ ఫెయిత్. రెండవది విశ్వాసాన్ని కొనసాగించు వాడిగా యేసు, జీసస్ యాజ్ పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్. మరి మూడవదిగా మరి దీని యొక్క అప్లికేషన్ ఏ రీతిగా మన యొక్క జీవితాలకు మరి అన్వయించుకోవటం ఇది. మరి మొట్టమొదటిగా మన విశ్వాసానికి ప్రారంభికుడు, హీఈస్ ద ఇనిషియేటర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మరి గ్రీకు పదము ఆర్కిగోస్ అనేటటువంటి ఆ మూల పదము, దాని యొక్క అర్థం ఏంటంటే రచయిత. హీఈస్ ద ఆథర్. ఆథర్ మనకు తెలుసు కదంటే రచయిత, పుస్తకం రాసేటటువంటి వాడిని. దేర్ ఇస్ ఎ టైటిల్ ఉంటుంది, ఆథర్ నేమ్ ఉంటుంది, ఎవరు రాశారు ఆ పుస్తకం. కాబట్టి మన యొక్క విశ్వాస యాత్ర అనేటువంటి దీనికి మరి ఆయన రచయిత అంటున్నాడు. మన విశ్వాస ప్రయాణాన్ని, ఫెయిత్ జర్నీ ప్రారంభించేటటువంటి వాడు యేసు అని సూచిస్తుంది ప్రియులారా. హీఈస్ ద ఇనిషియేటర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆయన మన ముందు వెళ్ళే మార్గదర్శకుడు. హీఈస్ ఆల్సో ట్రైల్ బ్లేజర్ హూ గోస్ బిఫోర్ అస్. మన ముందు వెళ్ళేటటువంటి వాడిగా, మన యొక్క మార్గానికి మనకు మరి మార్గం చూపించేటటువంటి వాడుగా, నేనే మార్గం అని చెప్పి అంటున్నాడు. మరి మన ముందు వెళ్ళేటటువంటి మార్గదర్శకుడిగా మనం అనుసరించాల్సినటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. సెట్టింగ్ ద పాత్ ఫర్ అస్ టు లివ్. ఎంత గొప్ప సత్యం అండి. యేసు ప్రభు వారు మనకు గురి గమ్యం లేనటువంటి వారమే. మరి జీవితంలో ఏ రీతిగా జీవించాలో తెలియదు. నా యొక్క జీవితంలో 17 సంవత్సరంలో ఆ రీతిగా ఎంతో వృధాగా మరి ఒక గురి గమ్యం లేకుండా ఉన్నటువంటి నా యొక్క జీవితంలోనికి ప్రభు వచ్చాడు. 17 సంవత్సరంలో యేసును ప్రభువుగా, సొంత రక్షకుడిగా నేను అంగీకరించుంటున్నాను. మరి ఈ యొక్క విశ్వాస జీవితం అప్పటి నుంచి స్టార్ట్ అయినది. యేసుతో కలిసి పయనించటము, ఆయనే నన్ను నడిపిస్తూ వస్తూ ఏ రీతిగా మాట్లాడాలా, ఏ రీతిగా ఇతరులతో ప్రవర్తించాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, మరి మరి నా యొక్క జీవితం దేవుని యొక్క చిత్తం తెలుసుకోవటము, మరి ఆ రీతిగా అనేక రీతిలుగా నడిపిస్తూ మరి ముందుకు కొనసాగిస్తూ మరి దేవుడు నడిపిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మన యొక్క విశ్వాసానికి కర్తగా యేసు. మరి రెండవదిగా మరి దీంట్లోనే భాగంగా మరి విశ్వాస సృష్టికర్త ప్రియులారా. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఫెయిత్. అపోస్తల కార్యం 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. పేతురు ఇక్కడ యేసుని ఏమంటున్నాడు? జీవాధిపతి అంటున్నాడు ప్రియుల. జీవాధిపతి, అధిపతి, ఆథర్ ఆఫ్ లైఫ్ అని సూచిస్తున్నాడు.
కాబట్టి ప్రియులారా, మన విశ్వాసము ఆయనలో అన్ని జీవాలకు మరియు రక్షణకు మూలంగా పాతుకుపోతుందని నొక్కి చెప్పటం అనేటటువంటి జరుగుతుంది ప్రియులారా. అవర్ ఫెయిత్ ఈజ్ రూటెడ్ ఇన్ హిమ్ యాజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ లైఫ్ అండ్ సాల్వేషన్. వీటిలో పాతుకుపోయింది ప్రియులారా విశ్వాసం అనేటటువంటిది. మరి ఆయన యొక్క రక్షణకు మూలముగా ప్రియులారా, అన్ని జీవాలకు ఆల్ లైఫ్ అండ్ సాల్వేషన్, సమృద్ధి అయినటువంటి జీవం ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ఐ ఆమ్ ద లైఫ్ అని చెప్పి ఆయన చెప్పి ఉంటున్నాడు. కాబట్టి మనకు విశ్వాస సృష్టికర్త ఆయన అయి ఉంటున్నాడు ప్రియుల. ఆయన నమ్మకం ఉంచటం ఆయన ద్వారానే ప్రియులారా. మరి ఆ, రెండవదిగా విశ్వాసాన్ని కొనసాగించువాడుగా యేసు. మొట్టమొదటిది విశ్వాసానికి కర్తగా ఉంటున్నాడు, ఈజ్ ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్. రెండవది విశ్వాసాన్ని కొనసాగించేటటువంటి వాడు, ఈజ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మరి ఆర్ కంప్లీటర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మరి ఆ గ్రీకు పదం ఇంకొకటి ఉంది, టీలియోటిస్ అనే పదానికి మరి పరిపూర్ణుడు లేక పూర్తి చేసేవాడు, పరిపూర్ణుడు, పర్ఫెక్టర్. పూర్తి చేసేవాడు అంటే ఫినిషర్. ఏదైనా రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు ఫినిష్ లైన్ ఉంటుంది. దే హ్యావ్ టు రీచ్ దట్ టార్గెట్. ప్రతి దానికి కూడా మనం ఏదైనా ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే మరి ఆ పాస్ మార్కులు పాస్ అవ్వాలా, మరి మంచి మార్కులు రావాలా. కాబట్టి ఫినిష్ అవ్వటం ముఖ్యం. కోర్సు ముగించడమే కాదు కానీ సక్సెస్ఫుల్గా మరి ఫినిష్ చేయటం, అప్పుడే మనం సక్సెస్ అని చెప్పగలం. ఇది యేసు మన విశ్వాసాన్ని ప్రారంభించటమే కాకుండా దాన్ని పూర్తి చేసేవాడని సూచిస్తుంది ప్రియులారా. మరి ఫిలిప్పీలో 1:6లో కూడా మీలో మంచి కార్యమును ప్రారంభించిన వాడు యేసు, క్రీస్తు యేసు దినము వరకు దాన్ని పూర్తి చేయును. ఎవరైతే మన యొక్క జీవితంలో మంచి కార్యమును ప్రారంభించి ఉంటున్నాడో దాన్ని అంతం వరకు కూడా నెరవేర్చేటటువంటి వారు, దాన్ని నడిపించేటటువంటి వాడిగా, పూర్తి చేసేటటువంటి వాడిగా యేసు ప్రభు ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన కర్తే కాకుండా మరి దాన్ని కొనసాగించేటటువంటి వాడు, పరిపూర్ణం చేసేటటువంటి వాడు, మరి విశ్వాసాన్ని పరిపూర్ణం చేసేవాడుగా యేసు మన విశ్వాసంను పరిపక్వం చెందుట, మెచ్యూరింగ్ అవర్ ఫెయిత్. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో అనేక ఛాలెంజెస్, అనేక ట్రయల్స్, శ్రమలు వస్తుంటాయి, సవాళ్ళు వస్తుంటాయి. కానీ యేసు ఆ యొక్క విశ్వాసం ప్రియులారా మనను ముందుకు కొనసాగిస్తుంటది. అందుకే మరి హెబ్రీ 12:2లో విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచు మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదము అని చెప్పి రాసి ఉంటున్నది ప్రియులారా. మన విశ్వాసమును పరీక్షించుట పట్టుదలను ఉత్పత్తి చేయనని, అది ఆధ్యాత్మిక పరిపక్వకు దారి తీస్తుందని చెప్పి మనకు యాకోబు 1:2-4 వచనాల్లో మనకు తెలుస్తుంది ప్రియులారా. కాబట్టి అక్కడ ఏమని రాసిందంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మరి ఆయనతో మన సంబంధంలో ఎదగటానికి ఈ ప్రక్రియ చాలా అవసరం ప్రియులరా. దిస్ ప్రాసెస్ ఇస్ వెరీ ఎసెన్షియల్ టు గ్రో ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ హిమ్. ఈ యొక్క విశ్వాస జీవితంలో అనేక శ్రమలు, మరి ఒత్తిడులు, సవాళ్ళు వస్తుంటాయి, మరి అనేక శోధనలు వస్తుంటాయి, పరీక్షలు వస్తుంటాయి. వీటి నుంచే మనము మరి సంపూర్ణులు అవుతాం. వీటి ద్వారా యూ నీడ్ టు అండర్ గో త్రూ ఆల్ దీస్ ట్రయల్స్. వీటి ద్వారానే లోయ అనుభవం లేకుండా మనం ఆ ఉన్నతమైనటువంటి కొండ అనుభవం, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ లోనికి మనం వెళ్ళలేం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవితంలో మరి ఇవన్నీ కూడా మనకు ఎదురవుతుంటాయి. కాబట్టి మరి దీన్ని మన యొక్క జీవితాలకు అన్వయించుకోవటం ఎలాగా అంటే, రచయితగా మరియు కొనసాగించువాడుగా యేసు వెలుగులో జీవించటము. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటంటే మరి ఆయన వైపు చూసొచ్చు, లివింగ్ ఇన్ లైట్ ఆఫ్ జీసస్ యాజ్ ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్. ఆయన మా వెలుగై ఉంటున్నాడు, ఆయన వైపు మనం దృష్టించాలి, లుకింగ్ అన్ టు జీసస్. నేను మరి నా యొక్క రేడియో ప్రోగ్రాం వస్తుంది, దాని యొక్క టైటిల్ ఏంటంటే యేసు వైపు చూచుచు. మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి అందరం కూడా మన యొక్క మోడల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. మన యొక్క మాదిరి ఆయన, మనకు మార్గం చూపించుంటున్నాడు.
క్రైస్తవుడు అంటే ఎవరో కాదు, కానీ క్రీస్తు మార్గంలో నడిచేటటువంటి వాడు, క్రీస్తు వైపు చూచుచు ముందుకు వెళ్ళేటటువంటి వాడు. హెబ్రీ 12:2లో యేసు వైపు మీ దృష్టిని నిలుపుము, ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్. మన చూపులు మరి ఇటువైపు అటువైపు మరి లోకం వైపు కాకుండా ఆ, మరి యేసు వైపు ఉంచినప్పుడు మనకు యేసులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, యేసులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క ఉద్దేశాలు, యేసు కలిగిన మనసు మనకు వస్తుంది. దైవ చిత్తం, యేసు ఈ లోకంలో ఉన్నాడనే కానీ అంత పరలోక ధ్యానము, పరలోకం గురించి బోధించాడు. దేవునికి దగ్గరికి వెళ్ళటం ఎట్లాగా ఒక మిషన్తో వచ్చి ఉంటున్నాడు, దాన్ని సంపూర్ణంగా చేసి ఉంటున్నాడు. ప్రియులారా, యోహాను 17:4లో చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారు, ఈ లోకంలో అనేక విధములైనటువంటి మరి డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి, పరధ్యానాలు. మరి ఆయనతో మన సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వటము ఆధ్యాత్మిక వృద్ధికి చాలా ముఖ్యం. ప్రియులారు, ప్రియర్ prioritizing our relationship with him is crucial for spiritual growth. మన ఆత్మీయ ఆధ్యాత్మిక అభివృద్ధికి మరి ఏంటి అంటే మనము ఆయనతో మన సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వటం, ప్రియారిటైజింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ హిమ్, అది చాలా ముఖ్యం. ప్రియ, మొదటగా నా రాజ్యమును నా నీతిని వెతకండి అని చెప్తున్నాడు. సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ హిజ్ రైచియస్నెస్. కాబట్టి కింగ్డమ్ అండ్ హిజ్ రైచియస్నెస్ అది చాలా ముఖ్యం ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో అనేక మంది మరి డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్, డిఫరెన్సెస్, డివిజన్స్, డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ అవి ఉన్నా సరే యేసు వైపు చూస్తున్నంతసేపు మనం ఎంతో ముందుకు పోగలము. పేతురు కూడా సముద్రంలో కూడా యేసు వైపు చూస్తున్నంతసేపు కూడా ఎంతో నడుస్తూ, అంత భయంకరమైనటువంటి అలలు వస్తున్నా కూడా నడుస్తూ ముందుకు వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే పక్కకు తిరిగాడో, ఎప్పుడైతే ఫోకస్ యేసు వైపు నుంచి పక్కకు పోయిందో అప్పుడు మునిగిపోవటం అనేటటువంటిది చూస్తున్నాం. అదే రీతిగా ఆత్మీయ సత్యం ప్రియులారా, మన యొక్క జీవితంలో యేసు వైపు చూస్తున్నంతసేపు కూడా ఎంతో ధైర్యంగా ఉంటాము, ఎంతో విశ్వాసం కలిగి ఉంటాము, ఎన్నో గొప్ప ఆత్మీయంగా గొప్ప కార్యంలో దేవుడు చేయటానికి మనకు ఆ విశ్వాసపు క్రియలు మనలో కనపడుతుంటాయి. కానీ ఎప్పుడైతే లోకం వైపు చూస్తామో, ఎప్పుడైతే మనం ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే మనం మన యొక్క సొంత శక్తి మీద యేసు వైపు చూడకుండా మరి ప్రార్థన జీవితము, ధ్యానం అనేటటువంటిది లేకుండా యేసు వైపు చూసినంతసేపు, ఇటువైపుకు లోకం వైపు చూస్తున్నంతసేపు మనం కృంగిపోతుంటాం, ప్రార్థన జీవితంలో కృంగుతుంటాము. మరి మన ధ్యానం అనేటటువంటిది ఉండదు. మంచిగా ఆత్మీయులతో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయటం అవాయిడ్ చేయటానికి చూస్తుంటాము. సంఘంలో యాక్టివ్గా మనం పని చేయలేము, దేవుని యొక్క తలాంతులను దేవుని కొరకు వాడలేం ప్రియులారా. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటంటే ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ జీసస్. కాబట్టి ఈ ప్రయాణాన్ని స్వీకరించాలి. వి నీడ్ టు ఎంబ్రేస్ ద జర్నీ. ఈ విశ్వాస జీవితాన్ని మనం వి నీడ్ టు స్టార్ట్ ఇట్. అనేక ఒడిదుడుకులు వస్తుంటాయి, వి గెట్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్. కానీ ఈ యొక్క ప్రయాణంలో మనం వి నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. మరి విమాన ప్రయాణంలో కూడా కొన్నిసార్లు టర్బులెన్సెస్ వస్తుంటాయి, షేక్ అవుతూ ఉంటుంది. అయినా సరే మరి పైలట్ ఎంతో జాగ్రత్తగా ముందుకు మరి ఫాలో అయ్యి ముందుకు వెళ్తూ ఉంటాడు. యేసు ప్రతి అడుగులో కూడా మీతో ఉన్నాడని తెలుసుకొని మరి సవాళ్ళను వృద్ధికి మరి అవకాశాలుగా స్వీకరించండి. కాబట్టి ప్రియులారా, మనం చేయవలసిందల్లా ఏంటంటే జీసస్ ఈజ్ విత్ అస్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాల్లో మనం ఎప్పుడైతే ప్రభుని అంగీకరించామో ఆ క్షణం నుంచి కూడా ఆయన నడిపిస్తూ వస్తాడు. ప్రతి అడుగులో కూడా అనేకమైనటువంటి సవాళ్ళలో మరి వాటన్నిటిని కూడా మరి ఛాలెంజెస్ యాజ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. ప్రతిదీ కూడా నా యొక్క జీవితంలో కూడా అనేక ఛాలెంజెస్ వస్తుంటాయి. ఐ వెల్కమ్ సచ్ ఛాలెంజెస్. వాటితోటి కృంగిపోవటం కాదు, కానీ దాని ద్వారా ప్రభా దీని ద్వారా ఏం నేర్పిస్తున్నావు, వాట్ యు ఆర్ ట్రయింగ్ టు టీచ్ మీ త్రూ దిస్ ఇన్సిడెంట్, ఈ యొక్క ఘట్టము ద్వారా, ఈ యొక్క అంశము ద్వారా. కాబట్టి ఇప్పుడు అనేక విధములైనటువంటి ద్వారా నేర్చుకొని మన యొక్క జీవితాలను సరిదిద్దుకుంటూ మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాము. అంతేకాకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, వి నీడ్ టు ఎంకరేజ్ వన్ అనదర్. ఇంకా మరి మన యొక్క అనుభవాలను ఇతరులతో పంచుకోవటం, షేర్ చేసుకోవటం, మరి విశ్వాసుల సమాజంగా కమ్యూనిటీ ఆఫ్ బిలీవర్స్ ప్రియులారా.
మరి మరి వాళ్ళతోటి మన యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం, కాల్ టు సపోర్ట్ వన్ అనదర్, మనం ఒకళ్ళనొకళ్ళము మరి సపోర్ట్ చేసుకోవాలా, మన యొక్క అనుభవాలను ఇతరులతో షేర్ చేసుకోవాలా. మరి ఆ రీతిగా మరి దేవుడు చేయటానికి మనకు సహాయం చేయను గాక. యేసే మన విశ్వాసానికి ప్రారంభం మాత్రమే కాదు, కానీ ఆయన కొనసాగించువాడు అన్నటువంటి సత్యం మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఆయన యొక్క ప్రేమ, మరి ఆయన యొక్క మార్గదర్శకత్వం మరియు పరివర్తనను, హిజ్ లవ్, గైడెన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ మనము అనుభవించగల సంబంధంలోకి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు ప్రియులారా. వీటన్నిటి గుండా మనం వీ కెన్ ఎక్స్పీరియన్స్ హిజ్ లవ్, వీ కెన్ ఎక్స్పీరియన్స్ హిజ్ గైడెన్స్ అండ్ వీ కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ హిజ్ ట్రాన్స్ఫర్మేషన్. మన జీవితాలంతా కూడా రూపాంతరం చెందుతాయి, పరిపక్వం చెందుతాయి, పరివర్తన జరుగుతుంది. మన జీవితాలు ఎంతగానో యేసు యొక్క ఇమేజ్లోనికి, యేసు యొక్క స్వరూపంలోనికి మనం వస్తాం ప్రియులారా. మనం ఆయనపై దృష్టి సారించినప్పుడు, యాజ్ వి మరి ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ హిమ్, మరి ఆ, 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 ఆయన మనలో ప్రారంభించిన పనిని పూర్తి చేయటానికి ఆయన నమ్మకమైన వాడని తెలుసుకొని మనం మరి విశ్వాసంలో ఎదుగుదాం ప్రియులారా. మే వి గ్రో ఇన్ ఫెయిత్, knowing that he is faithful to complete the work he has begun in us. ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక పని ఉంటున్నది ప్రియులారా. మనల్ని అనేక ప్రాంతాలకు పంపించి ఉంటున్నాడు, మనకు మంచి తలాంతులను ఇచ్చి ఉంటున్నాడు. యేసు ప్రభు వారు చేయవలసినటువంటి కర్తవ్యం అంతా కూడా చేసి ఉంటున్నాడు. ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ అవర్ టర్న్, వీ నీడ్ టు లుకింగ్ అన్ టు క్రైస్ట్, వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. మన ముందు ఒక పొందల పందెపు రంగంలో ఉంటున్నాం ప్రియులారా. దాంట్లో మరి యేసు వైపు చూస్తూ మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయను గాక. మరి గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి ఈ మీ యొక్క ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే మీరు మరి ఈ యొక్క నంబర్కు ద్వారా మరి నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మీ యొక్క ప్రార్థన అంశాలు తెలియవచ్చు. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేసుకొని మరి ఈ రీతిగా మరి ఇతరులకు కూడా ఈ సత్య సువార్తను తేలవలసిందిగా కోరుతున్నాము. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ మరి ఫేస్బుక్, మరి అలాగే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ ఉంటున్నది. మరి దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసి జాయిన్ అయ్యి మరి ఆత్మీయంగా మేలు పొందవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.